హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. టాలీవుడ్ బాలీవుడ్లో చిన్న చిన్న పాత్రలతో మనల్ని అలరిస్తూ మనతో పాటు ఉన్నారు బాలగోపాల్ గారు. సో ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఆయన ప్రయాణం వెనుక ఉన్న కథల్ని మనం వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అండి. సో సార్, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే బేసిక్గా ఎవరైనా ఇండస్ట్రీలోకి వస్తే ఐదర్ టాలీవుడ్ లేకపోతే బాలీవుడ్లో ఉంటారు, కానీ మీరు రెండు కవర్ చేస్తూ వస్తున్నారు అండ్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? యాక్చువల్లీ నేను పుట్టింది పెరిగింది ఒడిశాలో. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి తెలుగు మూవీ అంటే చాలా ఇష్టం. బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ గారు, చిరంజీవి గారు. ఆయన మూవీ చూసి చూసి పెరిగాను. ఓకే. తర్వాత నా పీజీ కోసం నేను ఇక్కడ వచ్చాను హైదరాబాద్కి. మాస్టర్ డిగ్రీ ఎంబీఏ చదువుకుంటా. ఆ టైంలో కొన్ని ఏరియాలో ఆడిషన్ జరుగుతున్నాయి. సో ఐ వెంట్ దేర్, ఆడిషన్ ఇస్తా. తర్వాత చాలా కష్టపడి ఒక చిన్న షాట్లో ఫోటోషూట్ ఇది ఇలాగా దొరికింది, వస్తూనే ఉంటాయి. తర్వాత సర్కార్ వారి పటా మూవీ ఉంది, మహేష్ బాబు గారు. ఆ మూవీలో ఒక బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్ దొరికింది నాకు. మహేష్ బాబు అంటే హీఈస్ అ సూపర్ స్టార్. యాక్చువల్లీ సచ్ ఎ బిగ్ థింగ్ యునో. చిన్న అంటే స్టార్టింగ్ లోనే మహేష్ బాబు గారి మూవీలో చిన్న రోల్ అయినా సరే అక్కడికి వెళ్ళడం అనేది గ్రేట్. ఆ టైంలో కూడా షూటింగ్ ఇక్కడ కాదు, హైదరాబాద్లో షూటింగ్ అక్కడ వైజాగ్లో. ఓకే. నైట్ ఇన్ ఫుల్ బస్ వీ వెంట్ టు వైజాగ్. తర్వాత ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నేను కొన్ని ట్రై చేస్తూనే, ఐ ట్రైడ్ ఎ వెరీ లాట్. అండ్ సేమ్ టైం బతకాలి కదా, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. తర్వాత ఇలాగా ఇక్కడ ఇధర్ ఉధర్ అన్ని ట్రై వర్కింగ్ హియర్ అండ్ దేర్ అండ్ యు ఆర్ ట్రైయింగ్ టు బి యాక్టర్. yes అండ్ తర్వాత ట్రై చేసి ఒక్కొక్క రోల్ దొరికింది. ఆ మధ్యలో గొర్రె పురాణం మూవీ వచ్చింది, సుహాస్ గారు. ఇది అక్కడ ఒక పెద్ద పొలిటీషియన్ రోల్ నాకు దొరికింది. మీరే చూస్తే మీకు తెలియవస్తుంది. ఇది చాలా హిట్ కూడా అయింది. ఇదికి ముందు ఒక మూవీ ఉంది హిందీలో. ఆ మూవీ ఫస్ట్ తమిళ్లో రిలీజ్ అయింది, దృశ్యం 2. మీకు తెలుసు, దృశ్యం చాలా హిట్ మూవీ. హిందీలో అజయ్ దేవగన్ సార్ ఇది మీన్స్ హిట్ డిడ్ ఇట్. ఆ మూవీలో నాకు అజయ్ దేవగన్ సార్ తోటి డైరెక్ట్ గా 1-to-1 ఒక రోల్ దొరికింది. ఇది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే ఇప్పుడు టాలీవుడ్ లో మీరు ట్రై చేశారు, ఓకే. బాలీవుడ్ లో ఎలా వచ్చే ఛాన్సెస్? అంటే ఎందులోనూ అంత ఈజీ కాదు కదా. అన్ని హైదరాబాద్లోనే. హైదరాబాద్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ హబ్. ఇక్కడ బాలీవుడ్ మూవీ కూడా షూటింగ్ 40 years 30 years నుంచి ఇది ఇక్కడే జరుగుతుంది. సో రామోజీలో ఆడిషన్, ఇక్కడ చాలా ఫిల్మ్ నగర్ ఆడిషన్ జరుగుతుంది. సో ఇలాగా ఒక డైరెక్టర్ నేను యాక్చువల్లీ కలిసాను. సార్ ఇది నా ఫోటో ఒకసారి ప్లీజ్ సార్, ప్లీజ్ సీ దిస్ అండ్ గివ్ మీ వన్ ఛాన్స్. ఎవరు మీరు, హూ ఆర్ యూ, ఇలాగా సార్ అడిగాను. నాకు ఓకే పర్లేదా బాబు, గివ్ మీ సమ్ గుడ్ పిక్చర్స్. నేను ఫార్వర్డ్ చేస్తా ఇదాలుగా. తర్వాత 10 days తర్వాత ఒక మెసేజ్ వచ్చింది, మిస్టర్ బాలా షూటింగ్ ఏంటి, ఒక ఫోటోషూట్, ప్లీజ్ కమ్ టు ఫోటోషూట్. ఆ టైంలో నేను కొంచెం హైట్ ఇది ఇలాగా చూసి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ మూవీ? ఎస్ సార్, వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఓకే దెన్ గివ్ యువర్ వాట్ ఈస్ దిస్ వన్ ఆడిషన్. ఇలాగా స్టార్ట్ అయ్యి రోల్. సో యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఇష్టం, చాలా ఒక యాక్టర్ అవ్వాలని ఒక కోరిక. ఓకే, చిన్నప్పటి నుంచి. ఎస్. సో బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు చైల్డ్హుడ్ లో కానీ మీ ఇంటర్, మీ బీటెక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అప్పుడు ఏదైనా ఇలా యాక్ట్ చేసి ట్రై చేశారా? అంటే యాక్టివిటీస్ లో చేశారా? చాలా చేశాను. బిఫోర్ 10th class ఆ నాటకాలు ఉంది కదా, హరిశ్చంద్రం, రావణాసుర, మీన్స్
ఓకే ఓకే ఓన్లీ ఆల్ Stage performances. స్టేజ్ పర్ఫార్మెన్స్ మైథాలజికల్ యాక్టింగ్ Mm, ఇన్ స్కూల్ ఓకే చాలా మంది మీన్స్ చాలా చేశాను. తర్వాత ఒక ప్రొఫెషనల్ యాక్టర్ ఎలా అవ్వాలి అవ్వాలి ఇది చాలా ఇది ఈ విషయం చాలా పెద్ద విషయం. తర్వాత నేను ఒడిశా నుంచి వచ్చాను. తెలుగు ఇక్కడ నేర్చుకుంటా, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కి యాక్టింగ్ హౌ ఐ షో మై పర్ఫార్మెన్స్ ఇది పెంచాలి. ఇది కోసం తెలుగు నేర్చుకుంటా. తర్వాత ఇప్పుడు కూడా మీకు అర్థమవుతుంది కొంచెం, బట్ ఐఎమ్ స్టిల్ ట్రైంగ్. అండ్ ఇలాగా జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇప్పటిదాకా కొన్ని 10-12 ప్రాజెక్ట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద మూవీ జరుగుతుంది. అక్కడ ఒక రోల్ నాకు దొరికింది బై బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఈ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 years, 5 సంవత్సరం. 5 years లో మీరు ఆల్మోస్ట్ 10 to 12 మూవీస్ లో రోల్స్ చేశారనమాట. ఆ మూవీ 10-12 అయిపోయింది. మూవీ సీరియల్ వెబ్ సిరీస్, తెలుగు వెబ్ సిరీస్ పులిమేక ఒక వెబ్ సిరీస్ ఉంది. బిగ్ యాక్టర్ సుమన్ గారు. ఆ వెబ్ సిరీస్ లో ఒక క్యారెక్టర్ ఉంది నాది, ఒక సైంటిస్ట్ క్యారెక్టర్. ఆది సాయి కుమార్ సార్ ఉంది. ఇలాగా తర్వాత అడ్వర్టైజ్మెంట్ చాలా జరిగింది. వెబ్ సిరీసెస్, మూవీస్, అడ్వర్టైజ్మెంట్స్, ఏ ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ ని మీరు ఉపయోగించుకున్నారు. యాక్చువల్లీ అన్నిటిని మీరు ఉపయోగించుకొని ఈ రోజు ఇక్కడ దాకా ఉన్నారు. ఓకే, సో మీ చైల్డ్హుడ్ లో మీరు ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా మీ పేరెంట్స్ కి నేను ఇలా యాక్టర్ అవుతానని? ఫస్ట్ టైం నా బ్యాక్గ్రౌండ్ లో ఎవరు యాక్టర్ లేరు. ఏం బ్యాక్గ్రౌండ్ ఎవరో సాయం లేదు. ఎందుకంటే మై ఫాదర్ ఈజ్ అ సీనియర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మై మదర్ ఈజ్ అ సీనియర్ గవర్నమెంట్ ఎంప్లాయ్. నా పుట్టింది పెరిగింది ఒడిస్సాలో. ఇక్కడ వచ్చి ఒక యాక్టర్ ఎలా ఏమేమి చేయాలా, ఎక్కడ పోవాలా, ఏం చేయాలా, చాలా ఏం తెలియదు. తర్వాత అన్ని క్యాల్కులేట్ చేసి ఎవరితో మీట్ చేయాలా, ఏం చేయాలా, ఫోటోషూట్ చేయాలా, తర్వాత పోర్ట్ఫోలియో చేయాలా, మనీ చాలా ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. తర్వాత అన్ని క్యాల్కులేట్ చేసి కొంచెం స్టార్ట్ అయింది. ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో ఇండస్ట్రీలోకి వచ్చే ముందు మీ పేరెంట్స్ అగ్రీ చేశారా? ఏం అన్నీ వద్దు. మై ఫాదర్ వాజ్ స్ట్రిక్ట్లీ ఏం యాక్టర్ ఎవరు మీరు, మీ ఓన్లీ లుకింగ్ ఓకే, ఎవరేజ్ యు ఆర్ థింకింగ్. ఇదే నా నాన్నగారు నాకు అడిగారు, గవర్నమెంట్ జాబ్ తీసుకొని ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్, చాలా గుడ్ స్టూడెంట్. ఒక మంచి జాబ్ దొరికితే ఇది ఓకే నాకు సరిపోతుంది. ఇది నా పేరెంట్స్, అన్ని పేరెంట్స్ ఇది కోరిక. తర్వాత అన్ని నాకు ఒక యాక్టర్ అవ్వాలా, ఎలా అవ్వాలా, ఇది నా కోరిక. ఇది జరుగుతుంది. ఓకే, సో ఫైట్ చేశారు మొత్తానికి పేరెంట్స్. ఇది ఫైట్ కాకుండా ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ నా ఫాదర్ తోటి ఇప్పుడు దాకా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అగ్రీ చేశారా? పోనీ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా? నేను ఇప్పుడు అగ్రీ చేశాను. ఎందుకంటే నా మూవీ జరిగింది, నాకు ఒడిశాలో నా ఏరియాలో కలెక్టర్ పిలిపించి నాకు కొంచెం అవార్డు ఇది సార్ నువ్వు సన్మానం చేశారు. ఇది వాళ్ళకి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఓకే మీరు ఏం చేశారు మీరు చేయండి, బట్ ఫైనాన్షియల్లీ స్టేబుల్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది రెండు ఎలా మేనేజ్ చేయాలా ఇది చాలా ఇంపార్టెంట్. రెండు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా బిగ్ డీల్ అన్నమాట. వెరీ బిగ్ డీల్. సో మీ స్టడీస్ అన్ని ఒరిస్సాలో జరిగాయి, మీ పీజీకి మీరు హైదరాబాద్ లోకి వచ్చారు. ఎంబీఏ కోసం ఇక్కడ వచ్చా. ఒక పెద్ద కాలేజీలో ఐబిఎస్ నా ఎంబీఏ అయిపోయింది. తర్వాత ఇక్కడ జాబ్ చేసా నియర్లీ 5 years. ఆ 5 years మధ్యలో ఇక్కడ ట్రై చేసి ఫోటోషూట్ చేసి ఆడిషన్ అయిపోయింది. ఇది తర్వాత ఎలా యాక్టర్ అవ్వాలి, చాలా స్ట్రిక్ట్, చాలా నేను చాలా ఒక సంకల్పం ఉంది యాక్టర్ అవ్వాలి. ఇది చేసి కొంచెం స్టార్ట్ అయింది. ఓకే ఓకే, సో మీరు ఆడిషన్స్ ఇచ్చుంటారు కదా ఇప్పటికి, ఎన్ని ఆడిషన్స్ ఇచ్చుంటారు ఇప్పటి వరకు? 30 అయిపోయింది. 30 మినిమం 30.
దట్ టు తెలుగు 20+ హిందీ Oh. 2 మలయాళం బికాజ్ ఒక మలయాళం సాంగ్లో నేను యాక్ట్ చేశాను. అది కూడా చాలా హిట్ అయింది. ఓకే. హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ నో? నాకు తెలుగు, హిందీ, తెలుగు ట్రై చేస్తూనే ఉంటా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఒరియా, బెంగాలీ, పంజాబీ, ఈ 6. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్లో యాక్ట్ చేశారు కదా, మీకు దేంట్లో ఈజీగా అనిపించింది? అంటే ఇప్పుడు ఇక్కడ చేశాను, దీనికంటే ఇది కొంచెం బెటర్ అన్నట్టు మీరు బాలీవుడ్ని చూస్ చేసుకుంటారా, టాలీవుడ్ని చూస్ చేసుకుంటారా? తెలుగు మూవీ నాకు ఇట్స్ మై స్పెషల్ అట్రాక్షన్. సో ఆబ్వియస్లీ తెలుగు. నైస్. ఎందుకంటే ఒకసారి తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని యాప్ చేసుకున్నారనుకోండి, ఇంకా వాళ్ళు వదిలిపెట్టారు, అభిమానిస్తూనే ఉంటారు ఎలాంటి. ఎందుకంటే తెలుగు మూవీ ఇన్ ఒరిస్సా ఇట్స్ దట్ టైమ్, ఐ మీన్ ఆ టైంలో చాలా బిగ్ హిట్. చిరంజీవి గారు మూవీ అంటే ఒక పిచ్చి. అప్పట్లో కూడా నా ఫాదర్ చిరంజీవి ఫ్యాన్, నా అంకల్ అన్ని చిరంజీవి ఫ్యాన్. మోహన్ బాబు గారు, ఐ హావ్ ఎ బిగ్ రెస్పెక్ట్ ఫర్ మోహన్ బాబు గారు, చిరంజీవి గారు. సో ఇది తెలుగు, ఆల్వేస్ తెలుగు మూవీ. ఓకే. సో ఈ 5 years జర్నీలో ఎప్పుడైనా మీరు బాగా ఎగ్జాస్ట్ అయిపోయి నాకు వద్దురా బాబు ఇంకా నేను వెళ్ళిపోతాను అనుకొని ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఏదైనా ఉన్నాయా? చాలా టైం వచ్చింది. యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్ ఇస్ డిసిప్లిన్. ఎగ్జాక్ట్లీ. వితౌట్ డిసిప్లిన్ యూ కాంట్ ఏం దొరకదు. ఎందుకంటే మూవీ ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, డైరెక్ట్ గా చెప్తా, నా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. వచ్చి ఆడిషన్ అయిపోయింది, తర్వాత ఇది ఇలా జరుగుతుంది, చాలా టైం హార్డ్షిప్ వచ్చింది. బట్ నేను యాక్టర్ అవ్వాలా, ఇది ఒక సింగిల్ థాట్ నేను ఇప్పటిదాకా ఉంటాను. ఇది కోసం సో చేస్తూ ఉన్నారు. సో మీ డ్రీమ్ ఏంటి? అంటే లైక్ మీరు నెక్స్ట్ ఏ డైరెక్టర్తో యాక్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ యాక్టర్తో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? నాకు డ్రీమ్ ఆబ్వియస్లీ ఒక లీడ్ క్యారెక్టర్. డైరెక్టర్ అంటే ఆల్వేస్ చాలా మంది ఉన్నారు, వెరీ బిగ్ డైరెక్టర్ లైక్ శ్రీనివాస్ గారు, తర్వాత రాజమౌళి గారు. ఇది పెద్ద యాక్టర్. బట్ ఇట్స్ మై స్మాల్ అంబిషన్, ఒక కోరిక. ఇంకోటి కోరిక అంటే ఒక టైం చిరంజీవి గారు తోటి ఒక 2-3 సెకండ్ చెప్తే నాకు సరిపోతుంది. ఓకే, షూర్, ఖచ్చితంగా ఒక రోజు ఆ డే కూడా వస్తుంది మీ లైఫ్. ఓకే. సో ఇంకా మీరు ఇప్పుడు చిన్న రోల్స్ చేస్తున్నారు కదా, ఫర్దర్గా మీరు ఏ రోల్ వరకు వస్తే మీరు సాటిస్ఫై అవుతారు? అమ్మా ఈరోజు నేను ఈ రోల్ చేసేసాను, ఈ లైఫ్కి చాలు అనిపించే రోల్ మీకు ఏదైనా పర్టికులర్గా ఉందా? యాక్టింగ్లో చాలా రసం ఉంది, హాస్య రసం ఉంది, క్రైమ్ సిచ్యుయేషన్. ద కామెడీ ఈజ్ వెరీ డిఫికల్ట్. కామెడీ అంటే చాలా డిఫికల్ట్. యూ కెన్ యాక్ట్ లైక్ హీరో, విలన్, బట్ కామెడీ, నాకు కామెడీ ఒక లీడ్ యాక్టర్లో ఒక మంచి ఇమోషనల్ కామెడీ, ఇది నా కోరిక. ఇది comedian, like big comedian or like Naresh garu undi. Then I really respect Allari Naresh garu, tarvata Mohan Babu garu. Alaga acting oka emotion, oka hasya rasam, ilaga combination. Okay, everything అంటే మీ ఒక యాక్టింగ్ లో అన్నీ రావాలి అన్నట్టు. ఒక ఎమోషన్ తోటి కామెడీ. సో సార్, యాక్టర్ అవ్వాలి అంటే టాలెంట్ ఒకటి సరిపోతుందా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ పరిచయాలు కూడా కావాలా? ఫస్ట్ టాలెంట్ విత్ లక్. ఓకే, ఆ దేవుడా ఇది కావాలి, లక్, టాలెంట్, తర్వాత కంటిన్యూస్ గా డిసిప్లిన్ కావాలి. డైలీ ట్రై చేయాలి, డైలీ ట్రై చేయాలి, బ్యాక్ టు బ్యాక్ చేయాలి. తర్వాత ఆల్ హార్డ్షిప్ వస్తే, ఫెయిల్యూర్ వస్తే ఎలా డీల్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. మిమ్మల్ని అంటే లైక్ మీరు ఆడిషన్స్ ఇచ్చి రిజెక్ట్ అయిన సిచ్యువేషన్స్ లో మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? చాలా బ్యాడ్ ఫీల్ అయ్యాను. తర్వాత ఒక
వన్ డే మ్యాక్సిమం. తర్వాత ఎస్ ఓకే ఇట్స్ ఓకే మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక జర్నీలో 1 డే 2 డే ఇది ఇలాగా కాదు, ఇది అన్ని కలిసి ఒక జర్నీ. ఇట్ విల్ ఏ జర్నీ. ఇది కోసం డైలీ ట్రై చేయాలి. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చే ముందు యూ డోంట్ నో ఎనీథింగ్. సో వచ్చే ముందు అసలు మీరు ఎలా రీసెర్చ్ చేశారు? అంటే ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఏమేమి క్వాలిటీస్ ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏంటి అనేది మీరు ఎలా తెలుసుకున్నారు? ఓన్లీ ఒక మాట నేను చెప్తా. ఇండస్ట్రీలో వెన్ ఐ స్టార్టెడ్, నేను స్టార్ట్ చేశాను, నాకు తెలుగు సరిగా ఆ టైంలో రాదు. నేను ఫస్ట్ తెలుగు నేర్చుకుంటా, తర్వాత అన్ని ఫోటోషూట్ ఇది చేసి ఆ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఆ టైంలో పెద్ద పెద్ద యాక్టర్, డైరెక్టర్ ఇది అన్ని నెట్వర్కింగ్ బిల్డింగ్ చేస్తా. తర్వాత ఇది ఐ వెంట్ దేర్. తర్వాత ఇది సార్ ప్లీజ్ ఒకసారి మీరు చూడండి, మీకు ఓకే అంటే ఓకే ఓకే ప్లీజ్ నో ప్రాబ్లం, ఇది ఇవ్వండి. ఇలాగా జరుగుతూనే ఉంటాయి. 2 to 3 years ఇలాగా అయిపోయింది. తర్వాత ఆ దేవుడ వల్ల కొంచెం స్టార్ట్ అయింది, ఫోటోషూట్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో అడ్వర్టైజ్మెంట్ నాకు దొరికింది. నా ఫేస్ కొంచెం ఆ టైంలో నా ఫేస్ చూసి ఒక డైరెక్టర్, ఆంధ్రాలో చాలా పెద్ద డైరెక్టర్ సార్ నాకు పిలిచారా. తర్వాత బాలా ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్? సార్ రెడీ, ఫుల్ రెడీ. తర్వాత ఇది ఇలాగా స్టార్ట్ అయింది. సో మీ అంబిషన్ ఏంటంటారు? అంబిషన్ అంటే ఒబ్వియస్లీ ఒక పెద్ద యాక్టర్, ఆడియన్స్తో కనెక్ట్ చేయాలి, బాగా కనెక్ట్ అయిపోవాలి. ఎందుకంటే మలయాళం మూవీ, తెలుగు మూవీ ఇది ఆడియన్స్తో చాలా కనెక్ట్ చేస్తూనే ఉంటాయి. ఇది నాకు ఒక కోరిక. ఒక యాక్టర్ తెలుగు, ఈ కళామా తల్లి ఈ తెలుగు జనాలకి కనెక్ట్ చేయాలి, ఇది ఒక కోరిక. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే మీరు ఏం చేసేవారు? నేను సీనియర్ మేనేజర్. ఓకే. ఇప్పుడు కూడా నేను ఒక సీనియర్ మేనేజర్. నేను 500-600-700 ఎంప్లాయీ నేను మేనేజ్ చేస్తా. కొంచెం ఫుల్గా అక్కడ ఫోకస్ వస్తే ఒక పెద్ద పొజిషన్ ఇప్పుడు దాకా ఆల్రెడీ అయిపోయింది, బట్ ఇట్స్ ఫైన్. సో సార్ మీరు గుర్రపురంలో యాక్ట్ చేశారు కదా సుహాస్ గారి మూవీలో, అందులో మీరు ఏ రోల్ చేశారని? ఒక పెద్ద పొలిటీషియన్ రోల్, ఒక కామిక్ రోల్, పెద్ద పొలిటీషియన్ రోల్, ఒక డాన్సింగ్ పొలిటీషియన్ రోల్. మీరు చూస్తే మీకే తెలియవస్తుంది. ఓకే. ఇది చాలా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే. సో ఈ మూవీస్ చేస్తూ ఎప్పుడైనా మీకు అబ్బా ఇది క్విట్ చేసి వెళ్ళిపోవాలి అని ఎప్పుడైనా గివ్ అప్ ఇవ్వాలి అనుకున్నారా? 2 times వచ్చా. నా పెళ్లి టైం ముందుకి ఒకసారి ఈ థాట్ వచ్చా, ఎందుకంటే ఇప్పుడు సెటిల్ కావాలా, ఫుల్గా సాఫ్ట్వేర్లో డబ్బు మీన్స్ ఫుల్గా సేవింగ్స్, ఇది ఇలాగా 2 times వచ్చా ఒక పెళ్లి ముందుకి. ఎందుకంటే పెళ్లి టైంలో వెన్ యు ఆర్ సింగిల్ దట్స్ ఫైన్, బట్ వెన్ యు ఆర్ మ్యారీడ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, ఇది చేయాలా. సో ఒక టైం ఈ థాట్ ఆల్రెడీ వచ్చింది, బట్ నేను మానేసాను. మీన్స్ ఈ థాట్ కి కాదు, కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చేసారు అనుకోండి. ఓకే. సో ఇంకా ఏమేం ప్రాజెక్ట్స్ లో వర్క్ చేశారు మీరు? స్టార్టింగ్ జరిగింది కొన్ని అడ్వర్టైజ్మెంట్ తోటి. పాకెట్ ఎఫ్ఎం తెలుగులో చాలా హిట్ అయింది. తర్వాత బాలీవుడ్లో ఒక మూవీ దృశ్యం 2, ఇది తర్వాత ఒక సీరియల్ హైదరాబాద్లో ఆ టైం కరోనాలో షూటింగ్ జరుగుతుంది. ఆ మూవీ అంటే సీరియల్ అంటే మెహందీ రచనే వాళ్ళి. ఆ సీరియల్లో ఒక పోలీస్ క్యారెక్టర్. ఓకే. సో మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే చేశారో మీ రెమ్యూనరేషన్ ఎంత ఉండేది? ఆ టైంలో చాలా తక్కువ. ఓకే. బట్
అసలు చాలా మంది లైఫ్లో ఇప్పటికి ఎన్నో ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇప్పటికి కష్టపడుతున్న వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి రోల్స్ దొరకక. బట్ మీరు చాలా లక్కీ యాక్చువల్గా చెప్పాలంటే, ఇంత తక్కువ టైంలో మీరు ఎన్ని క్యారెక్టర్స్ చేశారంటే గ్రేట్, మీకు లక్ ఉందనే అనుకోవాలి. టాలెంట్ ప్లస్ లక్ అన్నారు కదా. ఇది ఒక డైరెక్షన్ లో ఇలాగా, బట్ ఇట్స్ కంటిన్యూస్ ఎఫర్ట్, కంటిన్యూస్ గా ట్రై చేస్తూనే ఉంటా. ఓకే, సో ఇంకా మీరు ఖచ్చితంగా ఇందులోనే ఉండి చేస్తూనే ఉంటారు, అసలు గివ్ అప్ ఇవ్వకూడదని మీరు ఫిక్స్ అయిపోయారు. 100%. ఓకే, సో బాలీవుడ్ టాలీవుడ్ రెండిట్లో యాక్ట్ చేస్తున్నారు కదా. బాలీవుడ్ లో మూడు మూవీ అయిపోయింది, 2 ఆల్రెడీ రిలీజ్ అయింది, ఒకటి ఇంకా రిలీజ్ అవ్వలేదు. టాలీవుడ్ లో 7-8 మూవీస్ అయిపోయింది. అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. టాలీవుడ్ వెబ్ సిరీస్ పులిమేక, తర్వాత ఇంకోటి వెబ్ సిరీస్ ఇప్పుడు జరుగుతుంది. ఒక హిందీ మూవీస్ షూటింగ్ అయిపోయింది, ఇక్కడ షూటింగ్ అయింది హైదరాబాద్ లో, తర్వాత చెన్నై, గోవా, ఇది ఇలాగా 2-3 ప్రాజెక్ట్ ఆల్రెడీ దొరికింది. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి అన్నమాట. రెడీగా ఉన్నాయి, చేస్తూ అవునండి. కొంచెం డబ్బింగ్ ఇంకా అవ్వలేదు. ఓకే, మీకు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏది? అంటే లైక్ మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన దాంట్లో మీకు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? బాగా ఇమోషనల్గా అన్ని క్యారెక్టర్, ఎందుకంటే ఇమోషనల్ లేకపోతే యాక్టింగ్ రాకూడదు. ఇట్స్ మై ఫీలింగ్. నాకు చాలా ఇష్టం అంటే గౌరవ పురాణం, ఎందుకంటే ఒక పొలిటీషియన్ క్యారెక్టర్, తర్వాత ఫనీ క్యారెక్టర్, తర్వాత ఐస్ క్రీమ్ ఇలాగా పెట్టుకుంటూ తిని యాక్టింగ్, డాన్సింగ్, ఎవ్రీబడి ఎవ్రీథింగ్. అండ్ దట్ టైం వెరీ చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఇది చాలా కనెక్షన్. ఆ డేలో 2-3 డేస్ షూటింగ్, నేను ఒక 30-40 ఐస్ క్రీమ్, ఎందుకంటే షూటింగ్ లో ఇలాగా పెట్టుకోవాలా, తర్వాత ఇది చూసి డైలాగ్ చేయాలా, డాన్స్ చేయాలా. అలా సో మెనీ ఐస్ క్రీమ్స్. ఓకే, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? బాలీవుడ్ టాలీవుడ్ రెండిట్లోనూ. శివశంకర్ వరప్రసాద్, మెగాస్టార్ గారు తెలుగులో. ఓకే, అండ్ బాలీవుడ్ లో గోవింద. ఓకే, అమితాబ్ బచ్చన్ గారు. బట్ గోవింద ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్, కామెడీ, డ్రామా. ఆల్ టైమ్ ఇన్ తెలుగు చిరంజీవి గారు. సో హౌ డు యూ మేనేజ్ వర్క్, ఇండస్ట్రీ, టాలీవుడ్, బాలీవుడ్, మలయాళం మూవీస్, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అండ్ నౌ యు ఆర్ మ్యారీడ్, రైట్? సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? చాలా కష్టం. ఇది కష్టం అంటే టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆఫీస్ వర్క్, షూటింగ్ పోవాలా, తర్వాత ఫోటోషూట్ చేయాలా, ఇది అన్ని టైం 24 hours నా జరుగుతూ ఉండే ప్రాసెస్. ఇది ఇలాగా ఏ టైంలో ఏమేం చేయాలా, ఇది వెరీ ఇంపార్టెంట్. సో డైలీ, తర్వాత ఫెయిల్యూర్ వస్తాయి, మ్యాక్సిమం ఫెయిల్యూర్ వస్తూనే ఉంటాయి. సక్సెస్ 10% లో ఫెయిల్యూర్ 90%. ఇది ఎలా మేనేజ్ చేయాలా, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాలీవుడ్ లో ఒక మూవీ సెలెక్ట్ అయ్యారు, టాలీవుడ్ లో ఒకటి సెలెక్ట్ అయ్యారు. బాలీవుడ్ టాలీవుడ్ కి ఒకటే రోజు షూట్ జరిగితే మీరు ఏ షూట్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది? ఏది వదులుకుంటారో, దేనికి వెళ్తారు? సమస్య జరిగింది నాకు ఈ క్వశ్చన్ లో. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు టాలీవుడ్ ఫర్ షూర్. సూపర్. సో ఇంకా మీరు బాలీవుడ్, టాలీవుడ్, మలయాళం ఇన్ని ట్రై చేస్తున్నారు కదా, మీకు ఎందులో బాగా మంచిగా అనిపించింది? ఏ ప్లేస్ లో మీరు ఎక్కువ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు? షూర్, నా బాలీవుడ్, టాలీవుడ్, ఈవెన్ కన్నడ, నేను ఒక 2-3 కన్నడ మీన్స్ సాంగ్ లో నా యాక్టింగ్ ఉంది, మలయాళంలో ఒక 2-3 సాంగ్ లో ఉంది. అన్ని ఇక్కడ హైదరాబాద్, చెన్నై, ఈ 2 ప్లేస్ లో జరిగింది. నాకు కంఫర్టబుల్ అంటే ఆల్వేస్ హైదరాబాద్, ఎందుకంటే ఇక్కడ ఒక ఇన్ హిందీ ఇట్స్ లైక్ వెరీ క్లోజ్ టు
నా గుండెలోకి చాలా సో మీకు లాంగ్వేజ్ రాకముందు నుంచే మీరు ట్రై చేస్తున్నారు కదా, మీరు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి లాంగ్వేజ్ వల్ల? లాంగ్వేజ్ ఇస్ ఎ మీడియం, బట్ మూవీ ఇండస్ట్రీలో లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. నాకు తెలుగు రాదు, ఇది నా ప్రాబ్లం, మూవీకి ప్రాబ్లం కాదు. ఇది కోసం తెలుగు నేర్చుకోవాలా, ఇది నా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. పెద్ద ఒక 10 మూవీస్లో లాంగ్వేజ్ కోసం నేను రిజెక్ట్ మీన్స్ దే రిజెక్టెడ్ మీ. తర్వాత మళ్ళీ తెలుగు మూవీ చూసి తర్వాత ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ ఇప్పుడు దాకా ఒక 70-80% నేను తెలుగు ఆల్రెడీ నేర్చుకున్నారు. యూ కెన్ అండర్స్టాండ్ ఎనీథింగ్, బట్ స్పీకింగ్ లో కొంచెం ఇలాగా మాట్లాడుతూనే ఉంటా, బట్ ఐ కెన్ స్పీక్. సార్ మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి మూవీస్ చూస్తూ పెరిగాను, చిరంజీవి గారిని చూస్తూ ఇష్టంతో వచ్చాను అంటున్నారు కదా, మీకు చిరంజీవి గారిది ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? ఆ సాంగ్ ఉంది కదా ఆ టైంలో, బంగారకుడు పెట్ట గరానా మొగుడు, వెరీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. నేను హిందీలో కూడా ఇది చూసాను, అనిల్ కపూర్ సార్ ఉంది, బట్ చిరంజీవి గారు డాన్స్, యాక్టింగ్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పుడు ఈ టైంలో లాస్ట్ మూవీ ఉంది కదా ఖైదీ 150. ఓకే, సో ఇప్పుడు మీకు సపోజ్ చిరంజీవి గారితో క్యారెక్టర్ దొరికేసింది అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు అసలు ఆ టైంలో? ఒకవేళ హీరో గారితో డాన్స్ చేయాల్సి వస్తే మీరు చేస్తారా? 100%. ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. ఓకే, డాన్స్ తర్వాత మెగాస్టార్ 100%. ఓకే, అసలు మీకు చిరంజీవి గారు అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే ఒక యాక్టర్ ఈజ్ వెరీ గుడ్ అట్ ఇమోషన్స్. ఇలా చేయాలి మీన్స్ వాట్ టైం, బికాస్ తమిళ్లో ఎంజిఆర్ గారు ఒక మాట అన్నారా, ఎవ్రీ షాట్ యు ఆర్ డూయింగ్ ఇట్స్ నాట్ నెసెసరీ వన్స్ మీన్స్ హౌ మెనీ టైమ్స్ యు ఆర్ రిహర్సింగ్. 500 times కూడా రిహర్సల్ చేశారు, ఇట్స్ ఫైన్, బట్ లాస్ట్ షాట్ డైరెక్టర్ ఓకే అంటే ఓకే, ఆ ఒక షాట్ చేస్తూ మీన్స్ యూ హ్యావ్ టు కమ్ టు దట్ షాట్. సో తమిళ్లో ఒక ఎంజిఆర్ గారు, ఇక్కడ చిరంజీవి గారు, ఎవ్రీ షాట్ పర్ఫెక్షన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కోసం మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు ఇండస్ట్రీలో? చిరంజీవి గారిని చూస్తూ అలా బతికేస్తారు. 100%. ఓకే, సో మీరు బాలీవుడ్, టాలీవుడ్, మలయాళం మూవీస్ అన్ని ట్రై చేస్తున్నారు కదా, వై డోంట్ యూ ట్రై ఇన్ ఒడియా మూవీస్? ఒడియా మూవీలో నాకు లాస్ట్ ఇయర్ ఒక పెద్ద హిట్ మూవీ నాకు దొరికింది. ఇక్కడ 2-3 మూవీలో నాకు ఛాన్స్ దొరికింది. హైదరాబాద్ నుంచి నేను నా ఉద్యోగం ఇక్కడ, నా అన్ని ఇక్కడ, నా ఫ్యామిలీ ఇక్కడ, ఇలాగా వదిలేసి అక్కడ వెళ్ళి మళ్ళీ షూట్ చేయాలి, ఇది మేనేజ్ చాలా కష్టం. ఇది ఒరిస్సా ఇస్ సో ఫార్ నా, సో యు కాంట్ మేనేజ్ దిస్ ఆల్ థింగ్స్. పెళ్లి ముందుకి ఓకే, పెళ్లి తర్వాత బికాస్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇది కోసం మేనేజ్మెంట్ కొంచెం కష్టం. ఓకే, సో దెన్ ఒడియా మూవీస్ అంటే కొంచెం, బట్ ఇన్ ఫ్యూచర్ లో ట్రై చేస్తా. ఓకే, గొర్రె పురాణంలో పొలిటీషియన్ ఐస్ క్రీమ్ తింటూ డాన్స్ చేస్తున్నా అని అన్నారు కదా, అది కొంచెం డిఫికల్ట్ షాట్ అన్నమాట. దాన్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఏదైనా చేస్తూ ఏమైనా ఇబ్బంది పడ్డారా? స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది పడింది. తర్వాత ఎందుకంటే డైరెక్టర్ గారు నాకు అడిగింది, బాలా నాకు ఈ షాట్ కావాలా, ఇలాగా కావాలా, ఫన్నీ పొలిటీషియన్ మీకు తెలియ వస్తుంది, ఐస్ క్రీమ్ ఇలా పెట్టుకొని తింటూ డాన్స్ అండ్ ఇలాగా డాన్స్. ఇది కోసం ఒకరోజు ఆ టైంలో డాన్స్ కి సునీల్ గారు, పెద్ద కామెడియన్ సార్ అండ్ పుష్ప విలన్, సునీల్ గారు వచ్చారా, బాబు
మీన్స్ హీ యాక్చువల్లీ హెల్ప్ మీ విత్ హిస్ అడ్వైస్. అడ్వైస్ ఇది ఇచ్చారా ఇలాగా మీన్ ఫర్ డాన్సింగ్. ఓకే. సో జరిగింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓ సునీల్ గారు హెల్ప్ చేశారనమాట. హీ కేమ్ టు సీ మూవీ. తర్వాత ఓకే. నేను ఇలా సార్ నమస్తే, తర్వాత ఓకే ఓకే గుడ్ ఇలా ఓకే. జరిగింది. ఓకే. సో మలయాళంలో ఎటువంటి ప్రాజెక్ట్స్ చేశారు? ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఒక మలయాళం మూవీ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. ఎలాంటి రోల్ చేశారు అక్కడ కూడా? ఒక సైకో విలన్, ఫుల్ గడ్డం ఇలాగా గడ్డం సైకో విలన్. ఓకే. అంటే లైక్ షూట్స్ అంటే డే షూట్స్ ఉంటాయి, నైట్ షూట్స్ ఉంటాయి కదా. ఎప్పుడైనా అబ్బా ఏంటిది అని అనిపించిన సిచ్యువేషన్ ఉందా? షూటింగ్ గౌరవపురాణం కాదు, సర్కార్ వారి పాట మూవీలో షూటింగ్ అన్ని నైట్ షూట్ అన్ని 3 రోజులు పోర్ట్లో. ఈ మూవీ చూస్తే మీకు ఆ మూవీ స్టార్టింగ్ లో సముద్రకన్య గారు విలన్ ఉంది. ఒక 3, 4, 5 బిజినెస్ మెన్ ఇలాగా పెట్టుకొని మర్డర్ చేశాడు. నేను ఒకటి ఇలాగా అన్ని రోప్ ఇది ఇలాగా పెట్టుకొని బోట్ లో ఫుల్ నైట్ 3 వరకు ఇలాగా వెరీ డిఫికల్ట్. బట్ సముద్రకన్య సార్ ఓకే పెద్ద మూవీలో యాక్ట్ చేశారు కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నా అవి లైట్ అనిపిస్తుంది. మనం అడ్జస్ట్ చేయాలి, తర్వాత సక్సెస్ వస్తాయి. కష్టపడాలి. ఓకే. సో మీరు ఇంకా ఏదైనా బాగా కనెక్ట్ అయ్యి, ఇప్పుడు సపోజ్ ఒక క్యారెక్టర్కి మీరు సెలెక్ట్ అయిపోయారు, అంతా ఓకే అని మీరు రెడీ అయిపోయాక ఆ క్యారెక్టర్ నుంచి నిన్ను తొలగించడం ఏమైనా జరిగిందా? ఇలాంటివి సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. అలాంటిది ఏమైనా జరిగిందా? ఇప్పుడు వరకు జరగలేదు. టైం వస్తుంది ఇప్పుడు. ఓకే. సో ఆడిషన్స్ లో ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారా? ఇది చాలా అంటే ఎవరైనా మిమ్మల్ని ఇలా డిస్కరేజ్ చేయడం, అంటే ముందు మీరు కొంచెం లా ఉండేవారు అని అన్నారు కదా, సో ఎవరైనా నీకేంటి నీకు సెట్ అవ్వదు ఇలాంటివి ఏమైనా చెప్పి మిమ్మల్ని డిస్కరేజ్ చేశారా ఎవరైనా? ఇది కూడా జరిగింది. ఐ కాంట్ సే ఆల్. ద థింగ్ ఇస్ దట్ కొన్ని ఆడిషన్లో ఫెలో యాక్టర్స్ ఏంట్రా బాబు మీకు తెలియదు ఇక్కడ ఏం ఫెలో యాక్టర్స్ డిస్కరేజ్ ఇది చెలగా వెళ్ళిపో, నీకు తెలుగు రాదు, నువ్వు ఇక్కడ సెట్ ఇక్కడ ఎవరు ఏం చేస్తారు ఇది ఇలాగా, ఎవరు మీరు ఏం ఇలాగా జరిగింది. బట్ ఇన్సైడ్ లో ఓకే పర్లేదా, ఎందుకంటే నా మెసేజ్ డైరెక్టర్ గారు రీచ్ అవ్వాలి. ఇది నాకు మీన్స్ ఇది వన్ మిషన్. డైరెక్టర్ గారు అక్కడ ఉన్న నా యాక్టింగ్ అతనికి చూపించాల. ఓకే. సో మీ ఫ్రెండ్స్ విషయానికి వస్తే ఇన్ని ప్రాజెక్ట్ చేశారు కదా, వాళ్ళు నిన్ను డిస్క్రైబ్ చేయాలంటే ఏమని డిస్క్రైబ్ చేస్తారు? అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేశారు కదా, వాట్ దే విల్ సే? some are very good friends. Means చాలా గుడ్ స్నేహితుడు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఒడిశాలో ఉన్నవాడు, ఇక్కడ హైదరాబాద్లో పనిచేసేవాడు. నా ఆఫీసులో ఇక్కడ తెలుగు జనాలకి యాక్టర్ అంటే ఒక వెరీ గుడ్ థింగ్. ఈవెన్ ఇన్ మై ఆఫీస్, నా ఆఫీస్లో కూడా నా బాలగోపాల్ గారు యాక్టింగ్ చేస్తున్నారా, ఇది ఒక యాక్టర్, ఇది ఒక ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా. చాలా టైం చెప్పాను. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా మనం ఎదుగుతున్నాము అంటే రిలేటివ్స్ ఎప్పుడూ ఏడుస్తుంటారు, లేకపోతే ఏదో ఒకటి అంటూ ఉంటారు. మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్త టైంలో మీ రిలేటివ్స్ నుంచి మీరు ఏమేమి ఫేస్ చేశారు? పెళ్లి టైంలో బాబు ఏం చేస్తారు సార్, నేను వాళ్ళకి తెలియదు, నేను ఒక ఆల్రెడీ సీనియర్ మేనేజర్. ఆ టైంలో మీన్స్ మంచి జీవితం, బట్ యాక్టరా ఎంత మీన్స్ ఎంత డబ్బు వస్తుంది, ఎలా మేనేజ్ చేస్తారు, ఆ అమ్మాయికి ఎలా, హౌ విల్ సర్వైవ్.
తర్వాత నేను ఒక మంచి జీవితం ఉంది, నా ప్యాకేజ్ మంచిగా ఉంది, ఇది చెప్పి తర్వాత ఇది జరిగింది. ఓకే ఓకే, ఫస్ట్ అయితే ఫేస్ చేశారు ఇండస్ట్రీ అనగానే. తర్వాత ఒడియా పేపర్లో చాలా 4 పేపర్లో నా పేరు వచ్చింది. బాలగోపాల్ పది అంటే ఒక ఓకే. సో ఈజ్ యాక్టింగ్ ఇన్ తెలుగులో, తమిళ్లో, మలయాళంలో మూవీలో ఇది యాక్టింగ్ చేస్తారు. ఇది నా ఏరియాకి ఒక చాలా టైం తర్వాత వచ్చింది. తర్వాత ఇది దే ఆర్ వెరీ హ్యాపీ, నా ఏరియా నుంచి ఎవరు అక్కడ ఉందా, బాలీవుడ్ నా టాలీవుడ్ మీన్స్ యాక్టింగ్ చేస్తారు, ఇది ఓకే. ఇప్పుడు దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ. ఓకే. సో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? వీఆర్ బ్రాహ్మిన్స్, అరేంజ్. ఓకే. సో అరేంజ్ మ్యారేజ్ కాబట్టి మిమ్మల్ని చేసుకున్న అమ్మాయి ఎలా అంటే వెంటనే యాక్సెప్ట్ చేసిందా? ఏమొద్దు, 1 year పడింది. షీ సెడ్ నో. నో, డైరెక్ట్లీ నో కాదు. నాకు టైం ఇవ్వండి, నేను టైం తీసుకొని చెప్తా, ఇది ఇలాగా చెప్పాడు నాకు. ఓకే, తను నేను టైం తీసుకొని చెప్తా. ఓకే. తర్వాత నాకు టైం పడింది, ఎందుకంటే నాకు నా ఫ్యూచర్ క్లియర్గా ఉంది. సాఫ్ట్వేర్ తర్వాత ఫైనల్గా యాక్టర్ అవ్వాలి. బట్ అమ్మాయిలు ఎలా ఇంప్రెస్ చేయాలా? తర్వాత బ్రాహ్మిన్స్ ఆర్ వెరీ, సమ్టైమ్స్ యూ కెన్ సే దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ దేర్ డాటర్స్. అమ్మాయి గురించి చాలా సీరియస్, నాకు మంచి అల్లుడు కావాలా ఇన్ హర్ పేరెంట్స్ వుడ్. సో నేను అన్ని సెట్ చేసి ఓకే. సో ఫైనల్లీ షీ యాక్సెప్టెడ్. ఫైనల్లీ యాక్సెప్టెడ్. ఓకే. షీ ఈజ్ ఆల్సో మీన్స్ అతన్ని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి యాక్టర్ ఏం కనెక్షన్ ఉంది? ఏం లేదు. తర్వాత నేను కూడా సాఫ్ట్వేర్ తర్వాత యాక్టర్ తర్వాత సాఫ్ట్వేర్, ఇలాగా జరుగుతూనే ఉంటాయి. యువర్ యాక్టర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను 2 చేశాను. ఎలా సేమ్ క్వశ్చన్, ఎలా మేనేజ్ చేస్తున్నారా? ఈ నువ్వు యాక్టర్ అగైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు చాలా ఇవ్వను. ఈ విషయంలో నాకు ఒక 1 year పడింది. తనని ఒప్పించుకోవడానికి 1 year పట్టింది. ఓ, మీకు వర్క్ లైఫ్ బాగా స్ట్రెస్ వచ్చినప్పుడు ఎట్ ద సేమ్ టైం మీకు షూటింగ్స్ కూడా ఉంటాయి, కానీ వన్స్ సెట్లోకి వచ్చిన తర్వాత మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి యాక్ట్ చేయాలి కదా. అలాంటి సిచ్యువేషన్ మీరు ఏదైనా ఫేస్ చేశారా? ఇప్పుడు మీన్స్ లాస్ట్ షూటింగ్ లో నైట్ షిఫ్ట్, యుఎస్ షిఫ్ట్ లో ప్రాజెక్ట్ జరిగి, మీన్స్ ఆఫీస్ లో ప్రాజెక్ట్ నా వర్కింగ్ అవర్, మార్నింగ్ 6:30 రామోజీలో షూటింగ్. నా ఆఫీస్ టైం అయిపోయింది 4:30. విదిన్ 2 hours ఓన్లీ ఫేస్ ఇది ఇలాగా చేసి రామోజీ డైరెక్ట్ ప్రొడక్షన్ కార్లో ఆ షూటింగ్ లో నేను ఒక 2 hours స్లీపింగ్ కూడా అవ్వదు. ఒక అడ్వర్టైజ్మెంట్, ఇది ట్రావిస్ హెడ్ మీకు తెలుసు, మీన్స్ ఇది కెప్టెన్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఊబర్ తోటి, నేను ఊబర్ డ్రైవర్ గా ట్రావిస్ హెడ్ ఇక్కడ పెట్టుకొని ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్. ఆ టైంలో షూటింగ్ మార్నింగ్, తర్వాత నా ఆఫీస్ టైమింగ్ 4:30 అయిపోయింది. తర్వాత డైరెక్ట్ గా రామోజీ. చాలా మంది ఏమంటారంటే మూవీస్ లో యాక్ట్ చేయడం ఈజీ, రియల్ లైఫ్ కష్టం అని అంటుంటారు కదా. మీ ప్రకారంగా అసలు మూవీస్ లో యాక్ట్ చేయడం ఈజీ అంటారా, కష్టం అంటారా? మూవీలో యాక్టింగ్, మూవీ నాట్ ఓన్లీ యాక్టింగ్, మొత్తం మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్. ఇప్పుడు జాబ్ వాళ్ళని మనల్ని కంపేర్ చేసి వాళ్ళు మీకేముంది, మీరు మంచిగా యాక్ట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు అని అంటారు. బట్ మన రియల్ స్ట్రగుల్ ఏంటనేది వాళ్ళకి తెలియదు. సో మీరేమంటారు? మూవీలో యాక్ట్ చేయాలా, ఇది ఒక చాయిస్ కాదు. ఛాన్స్ లో ఎలా ఫిట్ అవుతుంది, ఇది ఒక ఛాన్స్, తర్వాత ఏం లేదు. ఇది ఇలాగా చూస్తే 100%. ఎందుకంటే యాక్టింగ్ ఈజ్ ఓన్లీ రియాక్టింగ్, యాక్షన్ ఈజ్ ఓన్లీ రియాక్షన్. బట్ ఆడియన్స్ లో కనెక్ట్ అవ్వాలని, ఇమోషన్స్ కావాలా, ఇది కోసం యాక్టింగ్ డిఫికల్ట్. సో వాట్ ఈస్ సినిమా మీ ప్రకారంగా, మీ ఉద్దేశంలో సినిమా అంటే ఏంటి అసలు? సినిమా అంటే ఈ ఇండియాలో సినిమా ఆ టైంలో కూడా, ఈ టైంలో కూడా సినిమా అంటే యూ కెన్ సే డైరెక్ట్ జనాలు
కళ్ళు మీన్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ ప్యారలల్ కల్చర్. ఓకే. సో సినిమాలో ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఇమోషనల్, బికాస్ ఇండియన్స్ ఇమోషనల్ ఆడియన్స్ చాలా ఉంది. అవును. సినిమా ఇట్ విల్ హెల్ప్ టు కనెక్ట్ విత్ దెమ్, కనెక్ట్ చేయాలి. ట్రూ. సో యాక్టింగ్ తో మన కనెక్ట్. ఎందుకంటే ఒక సినిమాలో ఒక సీన్ ఉంది, ఒక ఎగ్జాంపుల్ గా చెప్తా. అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉంది. అబ్బాయి తండ్రి గారు చనిపోయాడు, ఏడుస్తుంది. ఈ సీన్ ఆ బల్గం మూవీ ఉంది కదా, బల్గం మూవీలో చాలా బాగా యాక్టింగ్. అసలు ఎలాంటి వారైనా కనెక్ట్ అయిపోయారు. ఇది సినిమా అంటే చాలా మీన్స్ ఆ బల్గం మూవీలో ఆ డెత్ సీన్ లో తాతయ్య డెత్ సీన్ 80% 90% జనాలు ఏడుస్తారు. ప్రతి ఒక్కరు ఏడ్చారు యాక్చువల్లీ. ఇది కోసం సినిమా వెరీ ఇంపార్టెంట్. ఓకే, నైస్. ఆ టైంలో హిందీలో మన్మోహన్ దేశాయి, రాజ్ కపూర్ గారు ఇలాగా మూవీ చేస్తారు. ఓకే. సో ఇలాగే మీరు ఇంకా ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చేస్తూ మీరు తప్పకుండా చిరంజీవి గారి మూవీలో కూడా మీరు యాక్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 100%. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.